ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కోంటి మురళీమోహన్ ప్రస్తుతం అయితే ఆయన ఈ నియోజకవర్గం నుంచి కూడా భారీ ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. నియోజకవర్గంలో గత కొన్ని దశాబ్దాలుగా కూడా ఆయన నిర్ణయ సేవలు చేస్తున్నారు. మరి చూస్తే ఆయన ఈసారి నియోజకవర్గంలో తిరిగారు. ఎటువంటి సమస్యలు గుర్తించారు, ఏ విధంగా ఆయన నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు వెళ్ళబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఆయన అడుగుతున్నాం. సార్, నియోజకవర్గానికి సంబంధించి మీరు తిరిగారు కదా, ఎటువంటి హామీ సమస్యలు గుర్తించారు? ఏదైనా ప్రణాళిక 100 రోజుల ప్రణాళిక ఏమైనా పెట్టుకున్నారు? 100 రోజుల ప్రణాళిక ఉంది. ముఖ్యంగా రాజాం సంబంధించి రాజాం మెయిన్ రోడ్, రాజాంలో అంబేద్కర్ స్టాట్యూ నుంచి జిఎంఆర్ కాలేజ్ వరకు ఆ ఎక్స్పాన్షన్ రోడ్ని ఇమీడియట్గా పూర్తి చేయాలా. అది చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ఇమీడియట్గా ఎలక్షన్ తర్వాత దాన్ని చేద్దామని మాట ఇవ్వడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా దానికి 20 crores కావాలా, ఇమీడియట్గా శాంక్షన్ చేసుకుని శాంక్షన్ అయి ఉంది. పని కూడా ఒక 6 కోట్ల వరకు అయింది. ఆ డబ్బులు ఇమీడియట్గా తెచ్చుకోగలిగితే అదొకటి 100 రోజుల్లో చేయాలి. అలాగే వాటర్కి సంబంధించి ఆర్డబ్ల్యూకి సంబంధించి కూడా చాలా గ్రామాల్లో త్రాగునీరు ఇబ్బంది ఉంది, దాన్ని చేయాలి. అలాగే సాగునీటికి సంబంధించి కూడా టైల్ ల్యాండ్స్ కానీ లేకపోతే చాలా వరకు తోటపల్లి నీరు ఇప్పుడు ఖరీఫ్కి అందడం లేదు, దాన్ని అందే విధంగా చేయాలా. అలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అన్ని రోడ్లు కూడా గ్రామీణ రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నాయి, దాన్ని బాగు చేయాలి. ఇవన్నీ కూడా ఇమీడియట్గా బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సరే, మొదటి ప్రాధాన్యత అదే ఉందా, ఇంకేమైనా ఉందా? మొదటి ప్రాధాన్యత ఇదే చేయాలి వేగంగా, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏదని. రోడ్సే ఇంపార్టెంట్, తర్వాత సాగునీరు, త్రాగునీరు, ఈ 3. సరే, ఈ నిధుల విషయంలో, నిధులు కానీ విధుల విషయంలో ఏ విధంగా సమన్వయం చేసుకోబోతున్నారు? ఇది అంటే చంద్రబాబు నాయుడు గారు రాజనీతిజ్ఞుడు, అలాగే ఆర్థిక శాస్త్రవేత్త ఆయన. అందుకోసం ఆయన మీద ప్రజలకు అందరికీ నమ్మకం ఉంది. ముఖ్యంగా 5 సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పోయింది ప్రతి నియోజకవర్గంలో. ముఖ్యంగా రాజాం కాన్స్టిట్యున్సీలో గత 10 సంవత్సరాలుగా టోటల్గా నాశనం అయిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్లు కానీ సాగునీటికి సంబంధించిన కాలువలు కానీ. అదేవిధంగా అన్ని విషయాల్లో వెనకబడిపోయింది. దాన్ని ఇమ్మీడియట్గా మా నాయకుడు టేకప్ చేస్తాడు. అలాగే రాజాంకి మరి రింగ్ రోడ్ అని, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అని, ఒక పీజీ సెంటరు, అలాగే విజయనగరం టు పాలకొండ 4 lanes, ఇవి కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అలాగే లోకేష్ బాబు మాట ఇవ్వడం జరిగింది. వీటిని కూడా ఖచ్చితంగా ఇమీడియట్గా టేకప్ చేస్తాం. సరే, ఈసారి సీనియర్లు జూనియర్లు కలిపి చాలామంది సీనియర్, మీతో పాటు కొత్త వాళ్ళు కూడా చాలామంది ఈసారి ఎంపికయ్యారు, మంత్రులుగా కూడా పనిచేస్తున్నారు, కొంతమంది ఎమ్మెల్యే చేశారు. ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ వెళ్తారు కూటమి? అది నేను చెప్పడం కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి, ఆయన చెప్పాలా. మరి సీనియర్ జూనియర్ అని ఆయన ఎంపిక. ఆయన దేశంలోనే చాలా పెద్ద రాజకీయవేత్త, అలాగే అందరికన్నా ఎక్కువ అనుభవం ఉంది. ఈ దేశంలో 1-2 బహుశా ఆయనతో సమానం ఉండొచ్చు. అందుకోసం డెఫినెట్గా సీనియరు జూనియరు అన్నీ కూడా కలగలిపి తీసుకెళ్ళి రాష్ట్రాన్ని ఖచ్చితంగా దేశంలో నెంబర్ 1 చేస్తారని నాకు నమ్మకం ఉంది, ప్రజలకు నమ్మకం ఉంది. సరే, మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా సమస్యలు పెండింగ్లు ఉన్నాయి రాజా నియోజకవర్గంలో. నిధుల విషయంలో ఏ విధంగా రాబట్టగలుగుతారు, ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వంతో ముందుకు వెళ్ళబోతుంది? మరి 10 సార్లు వాళ్ళకి పిటిషన్స్ ఇవ్వాలి, అప్లికేషన్స్ ఇస్తాం. అలాగే అన్ని డిపార్ట్మెంట్లు తిరుగుతాం. తిరిగి మా వరకు ప్రజలకు దగ్గరగా ఉండడానికి, అలాగే ఏ మాట ఇచ్చామో నేను కానీ మా నాయకులు వాటిని ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి నా ప్రయత్నం చేస్తాను. సార్, ఇప్పుడు ఈసారి చూస్తే అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది, చాలా రకమైన ప్రజల ఆశలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజల ఆశలు నెరవేర్చే విధంగా ప్రజలతో ఏ విధంగా మీరు నియోజకవర్గంలో అందుబాటులో ఉండబోతున్నారు? ఇప్పుడు రాష్ట్రం అంతా అప్పుల్లో ఉంది. దాన్ని మన గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఒక ఆర్థిక శాస్త్రవేత్త కాబట్టి డెఫినెట్గా గాడిలో పెడతారు. పెట్టి టోటల్ రాష్ట్రంలోని అలాగే నియోజకవర్గాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సార్, మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు పార్టీలో. అంటే ఈ రెండో అంటే మంత్రివర్గంలో మీకు ఏదైనా అవకాశం ఉందా? అంటే మొదటిసారి ఇస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, గతంలో వైద్య ఆరోగ్య శాఖ చేశారు కదా. రాకపోవడానికి ఏదైనా కారణం ఉందా, లేకపోతే రెండో మంత్రివర్గంలో ఏదైనా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇంకొక పదం ఉంది, అదేమైనా వచ్చే అవకాశం ఉంది, ఇంకోటి మిగిలి ఉంది కదా? ఇప్పుడు సీనియర్ రాష్ట్రంలో ఎస్సీ శాసనసభలు అందరికన్నా అనుభవం ఉండేవాడిని, అలాగే అందరికన్నా అన్ని విషయాల్లో ముందుండేవాడిని. అది మా నాయకుడు గుర్తించాడు. డెఫినెట్గా ఆయన
ఆయన కానీ లోకేష్ బాబు డెఫినెట్గా గుర్తిస్తారు. ఏదో ఒకటి డెఫినెట్గా వారు ఇచ్చిన పని చేయడానికైతే నేను సిద్ధంగా ఉన్నాను చేయడానికి. వారికి కూడా సమయం సందర్భం వస్తుంది కాబట్టి డెఫినెట్గా చేస్తారనేది నాకు నమ్మకం. ఖచ్చితంగా కూడా అంటే పార్టీలో సీనియర్ నేతగా ఉన్నాను, గతంలో కూడా పార్టీ కూడా నాకు చాలా గౌరవిస్తుంది. ఈసారైనా కాకపోయినా ఖచ్చితంగా కూడా ఏదో సమయంలో నాకు పార్టీ తగిన ప్రాధాన్యత ఇస్తుందని ఆశ నాకు ఉంది. ఎందుకంటే పార్టీ కోసం ఎంతో కష్టపడడం, సీనియర్ మంత్రిగా కూడా నేను చాలా కాలం పాటు పనిచేశాను. మరో చూస్తే నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో రాజాంకి సంబంధించి రాజాం సిటీ నుంచి వెళ్ళే రోడ్డు చాలా దారుణంగా అధ్వానంగా తయారైంది. తాగునీటి సమస్య కూడా చాలా ఉంది. ఖచ్చితంగా 100 రోజుల వ్యవధిలో త్రాగునీటికి సంబంధించి కానీ రోడ్డుకి సంబంధించి కూడా ఖచ్చితంగా పూర్తి చేసి నియోజకవర్గానికి ప్రధానంగా ఉన్న ఈ రోడ్డు సమస్య, త్రాగునీటి సమస్యని ముందుకు ప్రధానంగా తీర్చిన తర్వాత నియోజకవర్గంలో చాలా వరకు కూడా వ్యవసాయానికి సంబంధించి కూడా తోటపల్లి నుంచి వాటర్ రావాల్సింది, అది కూడా వీలైనంత తొందరలో కూడా సమస్యను పరిష్కరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కాకుండా ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటున్నట్టు కూడా ఎమ్మెల్యే కోటిమూలి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.